నమస్కారం సార్. నమస్తే అండి. సార్, కొంతమందిని చూస్తుంటాం, అవును. పొద్దంతా వెట్టి చాకరీ చేసి బాగా కష్టపడి సంపాదిస్తాడు. 500 మాత్రమే సంపాదిస్తాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. అవును. కొందరు 5 నిమిషాలు చుట్టుకేసిన సేపట్లో 5,000, 50,000, ₹1,00,000 సంపాదిస్తారు. కొంతమంది ఉన్నారు అలా సంపాదించే వాళ్ళు. మినిమం 5,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. అవునండి. పొద్దుంతా ఖాళీనే ఉంటారు. అవునండి. విత్ ఇన్ 5 మినిట్స్లో 5,000 మినిమం సంపాదించేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ధనరేఖ ఏమన్నా వీళ్ళకి వాళ్ళకి తేడా ఏమైనా ఉంటుందా? ధనరేఖ సహజంగా అందరికీ ఒకటే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మీకు ప్రాథమికంగా ధనరేఖ ఇలా ఉంటుంది అనుకున్నాం కదా, స్ట్రైట్ లైన్లో ఇలా వస్తుంది. ఇలా ఏదైతే ఉంటుందో దాన్ని భాగ్యరేఖ, లేకపోతే ధనరేఖ, లేకపోతే ఫేట్ లైను, అదృష్ట రేఖ అని కూడా అంటాం కదా. ఈ రేఖ ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు మీరు అడిగింది ఏంటంటే పూర్తిగా కమర్షియల్ మనీ. అవును. ఇప్పుడు మీకు ఇందులో ఇక్కడ ఉన్నాయి ఇవి. ఇది మనకి బిజినెస్కి సంబంధించి రిలేటెడ్ ఇదిగాను. తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా శుక్రుడికి సంబంధించిన కళాత్మకంగా సంపాదిస్తారు, కమర్షియల్గా ఉంటారు అనుకున్నాం కదా. ఎప్పుడు కూడా ఈ రేఖ ఎప్పుడైతే స్ట్రైట్ లైన్గా ఉన్నా, లేకపోతే ఏంటంటే ఇటు మనకి ఈ రేఖ వైపు కానీ ఈ రేఖ వైపు కానీ ఉన్నప్పుడు ఏంటంటే అది జనరల్గా వాళ్ళకి కమర్షియల్ ఆస్పెక్ట్లో హిట్ అవుతుందని చెప్తాం. ఓకే. కాకపోతే ఇందులో ప్రతిదానికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ గమనించాల్సింది ఏంటంటే ఈ రేఖలు కానీ గ్రహాలు కానీ అవి బ్యాంకులో క్లర్కులు లాంటివి. అవి ఇండివిజువల్గా మంచి కానీ చెడు కానీ సొంతంగా అవి తీసుకొచ్చి ఏమి ఇవ్వవు. మీరు బ్యాంక్ వెళ్ళారు, బ్యాంకులో చెక్ రాయంగానే టక్కనే 10 లక్షలు క్యాష్ ఇచ్చారనుకోండి, కారణం ఏంటి? మీరు అందులో సేవ్ చేసుకుని ఉండాలి. అదే బ్యాంకుకి ఒక ఫీల్డ్ ఆఫీసర్ మీ ఇంటికి వచ్చి గట్టిగా చికాకులు పెట్టి మీరు ఇల్లు జప్తు చేస్తాం, లోన్ కట్టలేదన్నారనుకోండి, ఆయనకైనా మీ మీద ద్వేషం ఉందా, కోపం ఉందా? ఏమీ లేదు. కారణం ఏంటి? మీరు తీసుకున్న లోను ప్రాపర్గా కట్టలేదు. అంటే ఏంటంటే మనం పూర్వజన్మలో చేసుకునే పుణ్యం కానీ పాపం కానీ, పాపం యొక్క ఫలితాన్ని పాపగ్రహాలు, పుణ్యం యొక్క ఫలితాన్ని శుభగ్రహాలు ఇస్తాయి. అంటే మీకు ఇప్పుడు ఏలినాటి శని ఉంది, శని మహర్దశ ఉంది, అమ్మో భయంకరంగా ఉంది, చాలా ఇబ్బంది పడిపోతారు అని చెప్తుంటారు. సహజంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఈ రేఖలు ఎలా ఉన్నప్పటికీ, గ్రహాలు జాతకంలో అంటే మన ప్లానెట్ పొజిషన్ ఉంటుంది కదా, ఎలా ఉన్నప్పటికీ ఫండమెంటల్ ఏంటంటే మనకి పూర్వం అది ఏదైతే బ్యాలెన్స్ చేసుకుందో, అంటే పూర్వం యొక్క పుణ్య ఫలితం ఏదైతే ఉంటుందో, శుభగ్రహాలు కానీ శుభ దశలు కానీ శుభ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఆ బ్యాలెన్స్ ఏదైతే మంచి ఉంటుందో ఆ మంచిని మాత్రమే ఆ గ్రహం ఇస్తుంది. అంటే గ్రహం సొంతంగా నీకు మంచి చెడు ఏం చేయదు. నువ్వు ఏదైతే పూర్వం పుణ్యం చేసుకున్నావో బ్యాలెన్సు అది ఇస్తుంది. నీకు మంచి ఇది బ్రహ్మాండంగా ఉంది ఈ గీత, లేకపోతే జాతకంలో మంచి యోగం ఉంది, గురుమహర్దశ శుక్రమహర్దశ ఉంది, నాకు కలిసి రాలేదు. కారణం ఏంటంటే వీటికి బ్యాలెన్స్ అంత ఉండదు వెనకాల. అది 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇస్తుంది, 10 కోట్లు అంటే 10 కోట్లు ఇస్తుంది. ఓకే. ఆ టైంలో ఆ ఉన్నది ఇస్తుంది. చెడు గ్రహం కూడా అంతే. చాలామంది ఏంటంటే ఏలినాటి శని అని కానీ, శని మహర్దశ అని కానీ, శని దశ కానీ అని, లేకపోతే అష్టమ శని అని కానీ ఇవన్నీ చెప్తుంటారు. అప్పుడు ఎందుకు నెగిటివ్ అవుతుందంటే వాడు పూర్వపుణ్యంలో ఏదైనా నెగిటివ్ చేసుంటే ఆ నెగిటివ్ చేసిన ఫలితాన్ని మాత్రమే అది ఇస్తుంది తప్పితే, వాడు ప్యూరిఫైడ్ సోల్ అనుకోండి, పూర్వం వీడు పెద్ద నలమహారాజే అటాక్ కొట్టుకుపోయాడు, లేకపోతే ఇంక పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోయారంటే అలా ఏం కాదు. వాడి శని మహర్దశ ఏలినాటి శని వచ్చినా అవన్నీ ఏంటంటే చేయాల్సిన కార్యక్రమాలు అయితే 2.5 ఏళ్ళకి ఏదైనా ఆ శరీరంలో ఘాటు పట్టడం, లేకపోతే 2.5 ఏళ్ళకి ఆస్తి నష్టం చేయడం, 2.5 ఏళ్ళకి ప్రొఫెషన్లో కానీ చదువులో కానీ నష్టం చేయటం, అవి మైన్యూట్గా చేసి వదిలేస్తుంది. అది చేయాల్సిన పని అయితే చేస్తుంది, కానీ దాని తీవ్రత అనేది ఎక్కడ వస్తుందంటే మీరు చేసుకున్న పాపపుణ్యాలు బట్టే వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి మీరు ఈ రేఖ బాగుంది, చక్క బుధుడి వైపు వెళ్ళింది, సూర్యుడి వైపు వెళ్ళింది, బ్రహ్మాండంగా ఉండాలి కదా అంటే మీన్స్ ఏంటంటే ఆయన ధార్మికంగా పూర్వం చేసుకున్న పూర్వపుణ్యాలు బాగా ఉన్న వాళ్ళకైతే ఏంటంటే అది ఒక క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడి మీరు చిన్న పని చేసినా సరే అత్యంత ఫలితాన్ని అది ఇస్తుంది. కారణం ఆయన చేసుకున్న పూర్వపుణ్యం. రేఖ ఏమో జ్యోతిషపరంగా రేఖ చెప్పాల్సిందేమో ఈ స్ట్రైట్ లైన్ ఉండాలి, ఇది ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉండకూడదు, దీంట్లో గొలుసులు లాంటివి ఉండకూడదు. ఈ రేఖ ఏమో బుధస్థానానికి కానీ లేదా ఈ స్థానానికి కానీ వెళ్ళినప్పుడు ఎక్కువ ఫేమ్ కానీ, ఎక్కువ మీకు ఆర్థికంగా రాబడిని కానీ, అన్ఎక్స్పెక్టెడ్ మనీకి వచ్చినప్పుడు ఏంటంటే పూర్వపుణ్యం వల్ల కూడా వస్తుంది.
అంటే మీకు అన్ని కొన్ని కాంప్లికేషన్ అవుతాయని నేను ప్లెయిన్గా చెప్దామని అనుకున్నాను. కాంప్లికేషన్లు ఏంటంటే మనకి ఆబ్జీకాలు అవి పెడుతుంటారు కదా, ఆబ్జీకాలు లేకపోతే ఏదైనా దానాలు తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి చేస్తుంటారు. ఈ చేసిన సోల్ ఏంటంటే వాళ్ళు మరణానంతరము రీబర్త్ అవుతారు కదా, రీబర్త్ అయిన తర్వాత వాడు ఎక్కడో జన్మలో ఉంటాడు. కానీ వీడి కొడుకు ఎందుకో ఇప్పుడు రియలైజ్ అయ్యినాళ్ళ తర్వాత ఇప్పుడు చక్కగా వాళ్ళ నాన్న మీద బ్రహ్మాండంగా దాన ధర్మాలు, అన్న సమారాధనలు, గోదానాలు అవన్నీ చేశాడు అనుకోండి. ఇవేంటంటే పైన వాళ్ళు ఉంటారు పితృదేవతలని, ఒక ఆర్గనైజింగ్ సిస్టమ్. వీడు చేసిన పుణ్యాన్ని మొత్తం మా అమ్మకి ఇది బాగుపడాలి, మా నాన్నగారికి ఇలా బాగుపడాలి అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఏంటంటే ప్యూరిఫైడ్గా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ రీబర్త్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే. అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఎప్పుడు వస్తుందంటే జాతకంలో ఈ యోగం ఉండాలి. ఇది ఈజ్ ఎలిజిబిలిటీ. అంటే డిగ్రీ అయిన వాడికి ఉద్యోగం ఇవ్వాలనుకోండి, డిగ్రీ అయిన ప్రతి వాడికి ఉద్యోగం రాదు. ఏపీపీఎస్సీకి వెళ్ళినా సరే, ఎస్ఎస్సీకి వెళ్ళినా సరే, దేనికి వెళ్ళినా సరే, గ్రూప్ 2కి వెళ్ళినా గ్రూప్ 4కి వెళ్ళినా వాళ్ళ దానికి క్వాలిఫికేషన్ అంతే డిగ్రీనే, అంతకు మించి ఏం అక్కర్లేదు. గ్రూప్ 1 కూడా డిగ్రీనే. కానీ ఈ ర్యాక్ అనేది ఎంతవరకు చెబుతుందంటే నీ క్వాలిఫికేషన్ దానికి అదే అని చెబుతుంది. ఎలిజిబిలిటీ చేసిన వాడు చక్కగా లా ప్రాక్టీస్ చేయొచ్చు, ఎంబీబీఎస్ చేసిన వాడు డాక్టర్ చేయొచ్చు. బట్ వాడికి షైనింగ్ ఇచ్చేది మొత్తం ఏంటంటే వాడు చేసుకున్న కర్మ ఫలితం.